ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చివరి మాట చదువుతున్నాను. నీ కృపాసత్యములు ఎన్నడూనూ నన్ను కాపాడునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ఒక పాజిటివ్ మాట మనకు కనబడుతుంది. నీ కృపాసత్యములు ఎన్నడూనూ నన్ను కాపాడునుగాక అని. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో మనము నెగిటివ్గా మాట్లాడక ప్రతి మాట కూడా కృపాసహితముగా మాట్లాడాలి. నీ కృప నన్ను కాపాడునుగాక, నీ సన్నిధిలో నన్ను నిలిపయ్యా, నీ కృపతో నన్ను నడిపయ్యా, నీ కృప నాకు తోడుగా ఉండునుగాక, నీ సమాధానం నాకు కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, నా పిల్లలు దీవించబడుదురుగాక, నా కుటుంబము నీ సన్నిధిలో నిలుచునుగాక. ఇలాగున పాజిటివ్గా మనం మాట్లాడగలిగితే నిజంగా దైవ ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము. చాలామంది మనం చూస్తే ఎలా ఉంటుందంటే, నా జీవితం మీకు ఇంతేనేమో, నా బ్రతుకులో ఆ మంచి అనేది కనబడదేమో, నేను ప్రార్థన చేస్తున్నాను కానండి అది దొరుకుతుందన్న ఆశ అయితే నాకు లేదండి, నేను దేవుణ్ణి అడుగుతున్నాను కానీ అది జరగదని నాకు తెలుసండి, నేను వెళుతున్నాను కానీ ఎగ్జామ్ రాస్తున్నాను కానీ నాకు ర్యాంక్ రాదని తెలుసండి, నేను క్వాలిఫై అవ్వనని తెలుసండి అని ఇలాగున అన్ని కూడా అవిశ్వాసపు మాటలు, బలహీనమైన మాటలు, బలహీనమైన ఆలోచనలు కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అంటారు, ప్రార్థన చేయండి, దేవుడు మమ్మలను దీవించాలి, దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేయండి అని. నేనంటాను, మీరు ముందుగా దేవుడు నీకు మంచి చేయగలడని విశ్వసించు, ఆ నోటితో పలుకు అంటాను. దేవునికి స్తోత్రం. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పు, నా దేవుడు నాకు సమాధానాన్ని ఇస్తాడని చెప్పు, నేను వెళుతున్న మార్గంలో జయము నాకు కలుగుతుంది అని పలుకు. దేవుని కృప నాతో ఉంటుంది, కృపా సత్యములు నన్ను కాపాడునుగాక. పాజిటివ్గా మనం మాట్లాడాలి. మనము దేవుని సన్నిధిలో ఉంటున్న మనము ఆయన నోటి మాటలను మనం విశ్వసించాలి. మన బ్రతుకులో దేవుని కార్యాలు జరుగుతాయని మనము విశ్వసించాలి. ఇక నా బ్రతికి ఇంతే అని నాకు ఎప్పుడో తెలుసు, వీడు పాస్ అవడని నాకు తెలుసు, ఈ జీవితం అంతం వరకు మేమిద్దరం కలిసి ఉండమని తెలుసు, మా అమ్మాయి జీవితం ఇలా అయిపోతుందని నాకు ఎప్పుడో తెలుసు, మా వాడు ఇలాగ అయిపోతాడని నాకు ఎప్పుడో తెలుసని నీవు అలాగున అవిశ్వాసపు పలుకులు పలుకుతూ ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ప్రతిఫలం అనేది నువ్వు పొందలేవు. నువ్వెంత ప్రార్థన చేసినా ఇలాంటి మాటలు, అవిశ్వాసపు మాటలు, అధైర్యము, కృంగుదల మాటలు పలుకుతూ నీవు దేవుని వాక్యం ఎన్ని గంటల తరబడి చదివినా దానిలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు పొందలేవు, దానిలో ఉన్న జీవాన్ని నువ్వు అనుభవించలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు కుటుంబంలో ఎలా ఉంటున్నావు, నీ మాటలు ఎలా ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో నీవు ఎలా మాట్లాడుతున్నావు, దేవుని కృపను గురించి ఏమనుకుంటున్నావు, దేవుడు ఏమై ఉన్నాడు అనుకుంటున్నావు, నీ బ్రతుకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు. ఒకసారి దావీదు భక్తుల వల్ల మనం కూడా నీ కృపాసత్యములు నన్ను కాపాడుతాయ్యా అని చెబుతాము, నీ సన్నిధి నాకు తోడుగా ఉందయ్యా అని చెబుదాము, నీవు నన్ను చేయవిడవు అయ్యా నాకు తెలుసయ్యా అని చెబుదాము, నిన్ను ఆశ్రయించిన వారిని సిగ్గుపరచవయ్యా అది నాకు తెలుసయ్యా అని చెబుదాము. అలా నీవు విశ్వసించగలిగితే దేవుని గొప్ప కార్యాలు నీవు చూడబోతున్నావు. ప్రార్థన చేసుకున్నావు. శుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలే. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు. ఆ వాగ్విలమైన మమ్మలను, అల్పులమైన మమ్మలను ప్రేమించి ఆరోగ్యమును, క్షేమమును, ఆయుష్కాలమును, నెమ్మదియు, సమాధానమును మా బ్రతుకులో ఇచ్చారయ్యా. మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకే స్తోత్రం. మీ కృపా సత్యమును మమ్మలను కాపాడునుగాక, మీ కృప మాకు కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. మేము నోరారా మనసారా తండ్రి కృతజ్ఞతా వచనము, దీవెన వచనమును పలుకున్నట్లుగా కృప చూపాలి. ఎందరైతే బిడ్డలు ప్రార్థన చేస్తూ కూడా అవిశ్వాసపు మాటలు పలుకుతున్నారు, అల్ప విశ్వాసులుగా మాట్లాడుతున్నారు,
అట్టి బలహీనతల నుండి ఇప్పుడే విడుదల కలుగునుగా. అది ఎలాంటి పరిస్థితి అయినా నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు శక్తి కలిగిన కార్యములు చేయగలడు అని పిల్లలు విశ్వసించి అట్టి ఒప్పుకోలు వారి నోటితో చేయనట్లుగా మీ కృప దయచేయండి. మరి బలహీనతల నుండి, మరి కృంగుదల నుండి విడుదలనివ్వండి. ఎంత ప్రార్థన చేసినా అల్ప విశ్వాసపు మాటలు ఇక పలకటానికి వీల్లేదు. విశ్వాస వీరులుగా ఉందురుగా, బలమైన కార్యములు చూచుదురుగా, ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములు వారు పొందుదురుగాక. జరిగించు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కృపా సత్యములు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులు కూడా షేర్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి కూడా ఈ మాటలు అందించండి. దేవుని మాట మనం అందించటం వలన, దేవుని మాట ఇతరులకు పరిచయం చేయటం వలన మనము చాలా కృప పొందుకుంటాం. దేవుని యొద్ద సంపూర్ణమైన బహుమానం పొందుతాం. కనుక అట్టి కృప మనమందరము కలిగి ఉందుము గాక. ఆమేన్.